గోమాతను రక్షిస్తే భూమాత మనల్ని రక్షిస్తుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు యాదగిరి స్వామీజీ అన్నారు. గోమాతలో 33 కోట్ల దేవతలు నిక్షిప్తమై ఉంటారని, ఒక గోవుకు పూజ చేస్తే 33 కోట్ల మంది దేవతలకు పూజ చేసినట్లేనని వారు తెలిపారు. ప్రజలు ఇళ్లలో, అపార్ట్మెంట్లలో కుక్కలను పెంచడం మాని గోమాతను పెంచాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కైలాసగిరి గోశాలలో పుంగనూరు గోమాతకు నామకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోమాతకు తొట్లె కార్యక్రమం నిర్వహించి బాలాజీ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గోమాతలకు సేవ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గోమాత నుండి లభ్యమయ్యే పాలు, పేడ, పంచకం వంటివి ఎంతో ఉపయోగకరమైనవన్నారు. గోమాతకు సేవ చేస్తే సర్వ పాపాలు తొలగి సకల సిద్ధులు వరిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ గోమాతను రక్షించి గోమాతలకు సేవ చేయాలని కోరారు. సమాజ లోకానికి, విశ్వానికి ప్రత్యేకమైనటువంటి సందేశం ఏమిటంటే, విశ్వంలో అందరూ లోకాంతరం అందరూ కూడా గోవును రక్షించాలి. గోవును రక్షిస్తేనే మనకు అన్నం వస్తుంది. ఎందుకు అంటే గోవు ఉంటేనే గోఘృతము, పంచగవ్యాలు వస్తున్నాయి. కాబట్టి ఆ పంచగవ్యాలతో మనము ఆ యజ్ఞయాగాలు చేసినప్పుడు ఆ యాగాల ద్వారా వచ్చినటువంటి వర్షముతో చక్కగా పంటలు పండుతాయి. ఆ పంటలు పండినప్పుడే మనకు ఆరోగ్యవంతమైనటువంటి పంటలు మనము ఆహారం సేవిస్తాము. కాబట్టి ప్రతి వారికి ఆహారం అవసరం. జీవకోటికి, మానవకోటికి, ప్రాణికోటికి 84 లక్షల జీవజాతులకు ఆహారం కావాలి అంటే ఆవు రక్షించబడాలి. కాబట్టి ఆవు రక్షిస్తేనే అన్నం ఉంటుంది. కాబట్టి ఆ అన్నంను కాపాడుకోవడం కోసం అందరూ ఈ విధంగా ఇంటింటా గో సంరక్షణ, ఊరూరా గోశాల యొక్క నిర్వహణ చేస్తూ ఉండాలని సంకల్పిస్తూ కైలాసగిరి శివపరివార మండపంలో ఈరోజు విశ్వశాంతి గాయత్రి మహాయజ్ఞం ఒకటి పీఠాధిపతి అయినటువంటి యాదగిరి గురూజీ గారు, అలాగే సిద్ధరామేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొన్న ముక్కోటి ఏకాదశి నాడు ఇక్కడ వృషభరాజము, గోమాతకు వృషభరాజం జన్మించడం జరిగింది. ఈరోజు ఇక్కడ నామకరణ మహోత్సవం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క రైతు దయచేసి అందరు చెప్పే ఏంటంటే, రామరాజ్యం బాగుండాలంటే రైతులు బాగుండాలి, రైతులు బాగుండాలి అంటే గోమాత బాగుండాలి. గోమాతను అందరూ ప్రేమించాలి, అమ్మను సేవించాలి, గోమాతను పూజించాలి, రైతును రక్షించాలి అనే స్లోగన్తో మేము ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అమ్మ ఆవు అన్నం అనే కార్యక్రమం చేపట్టినాం. ఈ శ్రీమంతాలు కానీ, నామకరణాలు కానీ ఏంటంటే గోవును మర్చిపోతున్నాం, విస్మరిస్తున్నాం. కాబట్టి దాని గురించి గో 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 అంటే ఏదైనా గోవు, గోవు ఉంటేనే బతుకు, గోవు ఉంటేనే రైతు బతుకు, గోవు ఉంటేనే మా అన్నం దొరుకుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోవును రక్షించాలి. అలాగే అన్నం పెట్టే రైతన్నను, దేశాన్ని కాపాడే సైనికులను, ప్రజల్ని రక్షించే పోలీసులు కూడా చల్లంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను.